హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. మనం ఎలాంటి సైజెస్ వాళ్ళకైనా ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా ఈ టిప్స్ని అయితే యూజ్ చేసి కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఆది బ్లౌజ్ లేదండి, నేను వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. సో లైనింగ్ని అయితే నీట్గా తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలండి. నీట్గా చేసుకున్న తర్వాత క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు, ఓపెనింగ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టుకొని క్లాత్ అయితే ఈక్వల్గా ఉండడానికి ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. మార్జిన్ డ్రా చేసుకున్న తర్వాత ఇంకొక మార్జిన్ డ్రా చేసుకోవాలండి ఖర్చు కోసం, ఒక 1/2 ఇంచ్ విడ్త్తో. అలాగే ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడుగు చూసుకుందాము. పొడుగు ఇక్కడ 13.5 కాబట్టి నేను 13.5కి మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఎక్కడైతే మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి 13.5కి మార్కింగ్ చేసుకొని పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత విడ్త్ ఎంత వచ్చిందని చూసుకోవాలి. ఇక్కడ నాకు 11.5 వచ్చింది కాబట్టి పైన కూడా 11.5కి స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మొత్తాన్ని అయితే ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ లెంత్ వచ్చేసి 14.5 కదా, మనం 13.5కి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి టోటల్ 14.5కి బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచెస్ కదా అండి, 26ని 4 పార్ట్స్గా చేసుకోవాలి. టేప్లోనే 4 పార్ట్స్గా చేసుకోవాలండి ఈజీగా. టేప్ 26ని మిడిల్కి ఫోల్డ్ చేసి అలాగే వచ్చిన దాన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి అనేది 4th పార్ట్ అనేది వస్తుంది అనమాట. 6.5 కదా అండి, 6.5 అలాగే ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం, అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. సో అయిపోయింది కదండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అని చూద్దాము. చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 34 ఇంచెస్ ఉందండి. సో 34ని కూడా 4 పార్ట్స్ చేసుకోవాలి మనం. టేప్లోనే యాజ్ ఇట్ ఈస్గా టేప్లోనే చేసుకోవాలి. 34ని 4 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది కదా. ఆ 8.5ని పైన ఒక దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో. సో ఆ ప్లేస్లో ఒక దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్. సో కింద 6.5 అలాగే పైన 8.5 వేస్ట్ లూజు అలాగే చెస్ట్ లూజు పైనుంచి 6 ఇంచెస్కి ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ఇది వేస్ట్ లూజ్లో మాత్రం చిన్న సైజ్ బ్లౌజ్ అండి, కానీ చెస్ట్ లూజ్లో మాత్రం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.2 ఇంచెస్కి నెక్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. సో ఎంత వస్తుంది మనకి? టోటల్ 5.2 వస్తుంది, ఎందుకంటే నెక్ కూడా డీప్గా ఉంది కాబట్టి. అలాగే ఫస్ట్ అయితే చిన్న సైజ్ బ్లౌజెస్కి నెక్ మనం చంక డౌన్ ఎంత పెట్టుకుంటాము? 5.5 పెట్టుకుంటాం కాబట్టి అదే 5.5 పెట్టుకున్నాను. దాని ద్వారా మనకి వస్తుందా లేదంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలా అనేది చూద్దాము. సో 5.5కి పెట్టుకొని అక్కడ ఒక మార్జిన్ డ్రా చేసుకొని మిడిల్లో 1.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇది వేస్ట్ లూజ్లో స్మాల్ సైజ్ అయినా కానీ చెస్ట్ లూజ్లో పెద్ద సైజే కాబట్టి నేను 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఆర్మ్ లూజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 1.5 పెట్టుకుంటే మనకి టైట్ అనేది వచ్చేస్తుంది చంక దగ్గర. సో ఒకసారి చెక్ చేసుకుందాం ఆర్మ్ రౌండ్ని. పైన ఖర్చుని వదిలేసి కిందికే టేప్తో ఆర్మ్ రౌండ్ని చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి 1/2 ఇంచ్ అయితే డిఫరెన్స్ వచ్చిందండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనం 5.5 ఏదైతే చంక డౌన్ పెట్టుకున్నామో దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, ఒక 1/2 ఇంచెస్ అంటే 6 ఇంచెస్కి పెట్టుకున్నాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 6 ఇంచెస్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో మిడిల్లో 1.5కి మళ్ళీ మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో అయితే కర్వ్ డ్రా చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ చేస్తే నేను క్లియర్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. అలాగే కర్వ్ తీసుకున్నాం కదా అండి, అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. పైన ఎలాగో ఖర్చుకు వదిలేసి కిందికి తీసుకోవాలి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా వచ్చిందండి. కరెక్ట్గా మనకి చంక లూజు అలాగే చెస్ట్ లూజ్ పాయింట్ అనేది సేమ్ వచ్చిందనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. 7.5 ఒకే దగ్గర వచ్చింది, చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గరే వచ్చింది. సో ఇంకొకసారి నేను దగ్గర నుంచి నేను చెక్ చేస్తున్నాను చూడండి. సో మనం ఏదైతే డ్రా చేసుకుంటామో దాని కింది నుంచి చూసుకోవాలి. సో చూసారు కదా, క్లియర్గా కరెక్ట్గా వచ్చేసింది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ వేసుకోవాలి. మనకి నడుము లూజ్ చిన్నగా ఉన్నా కానీ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్సే వేసుకోవాలి.
సో ఇదైతే అర్థమైందని అనుకుంటున్నానండి. సో అక్కడ నుంచి 2 ఇంచెస్‌కి మార్కింగ్ ఎక్స్ట్రా డాట్స్ ఎక్స్ట్రా ఖర్చు కోసం సో ఆ రెండిటిని మార్జిన్‌తో డ్రా చేసుకోవాలి స్కేల్‌తో ఈక్వల్‌గా. సో ఇక్కడైతే బ్యాక్ పార్ట్‌లో క్లియర్ అయిపోయింది కదా అండి. సో ఇప్పుడు మనం బ్యాక్ నెక్ వీపు దగ్గర ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము. సో ఇక్కడ ఖర్చులతో కలిపి నేను 4 ఇంచెస్ తీసుకుంటానండి. సో 4 ఇంచెస్ కింద నుంచి అక్కడ తీసుకోవాలి. ఖర్చుతో కలిపి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 4 ఇంచెస్ తీసుకొని మనం పైన నెక్ 2.2 తీసుకున్నాం కదా, కింద నేను 2.5కి ఒక్క గీత ఎక్కువ తీసుకుంటున్నాను అండి. ఎందుకంటే మరీ 3 తీసుకుంటే కూడా బాగా రౌండ్ ఎక్కువైపోతుంది కదా నెక్ అనేది. సో అలానే నేను 2.5 మీద 2 గీతలు ఎక్స్ట్రా తీసుకొని కర్వ్ స్కేల్ ఏదైతే ఉంటుందో దాంతో రౌండ్గా డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా అండి, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మిడిల్ పాయింట్లో ఏదైతే వస్తుందో అక్కడ మనమైతే డాట్స్ పెట్టుకోవాలి. ఇది కొంచెం 13.5 ఉంది కాబట్టి మనము 3.5 పెట్టుకుంటే సరిపోతుంది డాట్ పొడుగు. అలాగే హాఫ్ ఇంచ్ విడ్త్, అటు హాఫ్ ఇంచ్ విడ్త్తో డాట్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అయిపోయింది కదండి బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ అయితే చేసుకుందాము. నెక్ అయితే కట్ చేయట్లేనండి నేను. తర్వాత నేను ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది డ్రా చేసుకున్న తర్వాత నేను నెక్ అయితే కట్ చేసుకుంటాను. సో ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీ లైక్, మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం ఇంకొక సైడ్ ఏదైతే ఉంటుందో ఆ వైపు కట్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు, ఓపెనింగ్స్ 2 ఓపెనింగ్స్, అలాగే 2 క్లోజింగ్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. సో యాజ్ యూజువల్గా మనకి క్లాత్ ఈక్వల్గా ఉండడానికి ఒక మార్కింగ్, అలాగే పైన ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ వచ్చింది కదా అండి రెడీమేడ్గా. సో దానికోసం దాన్ని మనం హెమ్మింగ్ కానీ ఏమీ చేయలేము కాబట్టి జస్ట్ ఫోల్డింగ్ కోసం అని చెప్పి నేను హాఫ్ ఇంచ్ కంటే తక్కువనే పెట్టుకున్నానండి. మనం ఓన్లీ లైనింగ్ ఫోల్డ్ చేసి దానికి జాయింట్ చేయడమే కాబట్టి. సో హ్యాండ్ పొడుగు 9 ఇంచెస్, అలాగే పైన షోల్డర్ దగ్గర జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ ఉంది. ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ ఒక డ్రా చేసుకోవాలి ఒక లైన్ అనేది. అక్కడ నుంచి కిందికి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కిందికి ఒక 3 ఇంచెస్ అయితే చంక డౌన్ కోసం అని డ్రా చేసుకొని 3 ఇంచెస్కి అక్కడ కొంచెం చిన్న మార్జిన్ పెట్టుకొని మనకి ఫస్ట్ ఎక్కడైతే లెంత్ దగ్గర ఖర్చు కోసం పెట్టుకున్నామో అక్కడ నుంచి 7.5 మనకి వచ్చేసి 7.5 కాబట్టి 7.5 ఒక డాట్ పెట్టుకొని కింద కూడా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా అయితే కర్వ్ తీసుకోవాలండి. కర్వ్ తీసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నాకు ఇక్కడ ఖర్చు పడుతుంది కాబట్టి నేనైతే ఖర్చు వేసుకున్న తర్వాత లాస్ట్ అయితే కటింగ్ చేసుకుంటానండి. సో కర్వ్ చూసారు కదా, హ్యాండ్ లోతు కూడా మనకి హైబ్రో షేప్లో రావాలి. చూసారు కదా, మిడిల్లో ఒక హాఫ్ ఇంచు అలా వస్తే చాలండి. హాఫ్ ఇంచ్ అలా వచ్చి కటింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని, అలాగే మనకి మెయిన్ స్టిచెస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకున్న వైపు ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. అక్కడ ఒక కట్స్ పెట్టుకొని, సో మెయిన్ స్టిచ్ వచ్చే దగ్గర ఒకటి హ్యాండ్ లూజ్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒకటి. సో ఇక్కడ కూడా పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ నేను జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో అయిపోయింది హ్యాండ్స్ కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కోసం క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు, ఓపెనింగ్స్ వచ్చేసి మన వైపు, క్లోజింగ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇలా పెట్టుకోవాలండి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా పెట్టుకున్నాను. స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే స్కేల్తో అయితే యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలండి, కొంచెం కూడా డిఫరెన్స్ రాకుండా. ఎందుకంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ వచ్చినా మనకి ఫినిషింగ్ అనేది పోతుంది, పర్ఫెక్ట్గా రాదనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ని అయితే తీసేసేయాలండి. మొత్తం చేసుకోవాలి. కర్వ్స్ దగ్గర, పైన షోల్డర్ దగ్గర కూడా మనకి షోల్డర్ గుర్తు కోసం అని చెప్పి కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. కర్వ్ తిరిగే దగ్గర కూడా ఈ ఎండ్ పాయింట్, అక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఒక చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి గుర్తుండడం కోసం. సో కింద ఒక మార్కింగ్, ఇప్పుడు లైన్స్ క్లియర్గా కనిపించడం కోసం కరెక్ట్గా మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా. సో అయిపోయింది కదా. కింద నుంచి 2 ఇంచెస్ కండి, ఎందుకంటే షేప్ బెల్ట్ కోసం అని కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి ఈక్వల్గా. సో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అండి. నెక్ కూడా 3 ఇంచెస్ మనం షోల్డర్ కోసం తీసుకున్నాం కదా, కరెక్ట్గా 3 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కిందికి 3 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం 5.5 తీసుకుంటున్నాను నేను. 5.5 దగ్గర నుంచి ఇక్కడ 2 పావు పెట్టుకున్నాం కదా నెక్, అదే 2 పావు కింద ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, లేదు కొంచెం డీప్గా కావాలంటే డీప్గా కూడా పెట్టుకోవచ్చు. సో కొంచెం చిన్నగా నేనైతే కర్వ్ తీసాను పైనకి, నెక్ అనేది రౌండ్గా రావడం కోసం ఫ్రంట్ సైడ్లో. సో ఈ విధంగా తీసుకోవాలండి. తీసుకొని పైన కూడా కొంచెం ఒక 1/2 ఇంచుతో క్రాస్గా అయితే కటింగ్ చేస్తున్నా, ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల షోల్డర్ అనేది మంచిగా నిల్చుంటుంది, షోల్డర్ పైన నెక్ అండ్ షోల్డరు. సో కింద నుంచి 1.5 ఒక మార్కింగ్, అలాగే సైడ్కి 3 ఇంచెస్ రెండింటిని క్రాస్గా కలుపుకోవాలండి కర్వ్ లాగా. సో ఆ కర్వ్ ఎక్కడైతే కలుపుకున్నామో అక్కడ నుంచి 1 ఇంచ్కి మనకి మెయిన్ డాట్ వస్తుంది అనమాట. సో ఏ సైజ్ వాళ్ళకైనా నేను ఫ్రంట్లో అయితే డాట్స్ ఇలానే వేస్తానండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కరెక్ట్గా మనం కింద షేప్ బెల్ట్ కోసం షేప్ ఎక్కడైతే తీస్తామో అక్కడ కరెక్ట్గా అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ మెయిన్ డాట్కి చేసుకొని, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని, ఇక్కడ కూడా మనకి సైడ్ డాట్ ఏదైతే ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ వస్తుందో అక్కడ మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని 2.5కి పెట్టుకొని, పైన మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఆ కర్వ్స్ నుంచి చూసారు కదా, కొంచెం అక్కడ ఆ పార్ట్లో మాత్రమే 1/2 ఇంచ్ కిందికి దింపుకొని, కింద నుంచి మెయిన్ డాట్ నుంచి 2.5 ఇంచెస్కి మిడిల్ డాట్ అయితే మనం డ్రా చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసి ఇంకొకసారి చూడండి. తర్వాత ఈ చివర 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటాను నేను, ఎవ్రీ వీడియోలో ఎవ్రీ బ్లౌజ్కి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాము, అలాగే ఫ్రంట్లో డాట్స్ వేస్తాము, వీటన్నిటి కోసం ఖర్చు కోసం అని చెప్పి నేను 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను. అలాగే కొంతమందికి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్గా వచ్చేస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మంచిదన్నమాట. పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఇవన్నీ. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఎన్ని అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే. సో దాని ద్వారా ఇంకా మీరు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ అవి నేర్చుకుంటారు కదండి, అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అవుతుంది. సో మేము ఇంత కష్టపడినందుకు మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. మాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొన్ని డిజైన్స్, ఇంకొన్ని మోడల్స్, ఇంకొన్ని టిప్స్ మీకు చెప్పడానికి. సో ఇక్కడ షేప్ బెల్ట్ కోసం చూసుకుంటున్నాను. సో ఫ్రంట్ వైపు అయితే 3 వచ్చిందండి, తర్వాత మొత్తం 2 వచ్చింది. సో నేను ఖర్చుతో కలిపి 3.5, అలాగే 2.5 తీసుకుంటాను. ఫ్రంట్ వైపు 3.5, అలాగే ఎండ్ వైపు 3.5. సో ఇక్కడ క్లాత్ ఈక్వల్గా ఉండడానికి, సారీ అండి, ఇక్కడ నడుము బెల్ట్ కోసం అని చెప్పి నేను డ్రా చేస్తున్నాను. 1 ఇంచ్ విడ్త్తో మనకి కూర వచ్చింది కదా, 1 ఇంచ్ విడ్త్తో డ్రా చేసుకుంటే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం అని చెప్పి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇంకో పీస్ తీసుకొని
క్లాత్ ఈక్వల్గా ఉండడానికి ఒక డాట్స్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకొని నేను వచ్చేసి లెంత్ 11 ఇంచెస్ పెడుతున్నానండి. పెట్టి కింది నుంచి 3.5 ఇంచెస్కి పైనకి పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్. అలాగే యువతల వైపు సైడ్ 2.5 పెట్టుకోవాలండి. సో స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ ఈక్వల్గా ఉండడానికి. సో ఫ్రంట్ వైపు 3.5, అలాగే బ్యాక్ వైపు 2.5 పెట్టుకొని 3.5 ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి 3 ఇంచెస్కి మళ్ళీ 2.5 పైకి పెట్టుకొని ఈ 2.5ని ఆ 2.5ని ఈక్వల్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని కర్వ్ అయితే తీసుకోవాలి 3.5కి. సో ఈ విధంగా తీసుకొని కటింగ్ చేసుకోవడమే అండి. షేప్ బెల్ట్ కూడా అయిపోతుంది. సో షేప్ బెల్ట్ అయిపోయింది. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఉక్స్ పట్టి గాజా పట్టి కోసం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ విడ్త్తో కటింగ్ చేసుకుంటే చాలండి. 1.5, 2 ఇంచెస్. సో ఇక్కడ క్రాస్ పట్టి కోసం అంటే నెక్ బెల్ట్ కోసం కటింగ్స్ అయితే చేస్తున్నాను. మన నెక్ పొడుగును బట్టి ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నీ చేసుకోవాలండి. చేసుకుంటే మొత్తం బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయినట్టే. ఇంకా సో మిగిలిన క్లాత్ నుంచి ఏమైనా అడ్జస్ట్ చేయాలి అండి. అంటే మనకి జాయింట్స్ పడినా కానీ హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ పడతాయి కదా, అన్ని దగ్గరలో మిగిలిన క్లాత్ నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ పీస్ తీసుకుంటున్నానండి. తీసుకొని మనకి కట్స్ వచ్చింది కదా, కట్స్ వైపు అయితే హ్యాండ్స్ పెట్టుకొని దానిపైనకి మనం బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి షేప్ బెల్ట్. కాకపోతే ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకొని తర్వాత బ్యాక్ పార్ట్ అండి పైనకి. బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకొని తర్వాత మనకి మెయిన్ లైనింగ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ పక్కనే షేప్ బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి క్లాత్ అయితే కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మనకి లైనింగ్ కంటే హాఫ్ ఇంచ్ మెయిన్ పీస్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదన్నమాట, హెచ్చు తగ్గులు రాకుండా. మళ్ళీ క్లాత్ సరిపోకపోతే మళ్ళీ అప్పుడు మనం జాయింట్స్ చేసి ఇదంతా బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుందండి. సో ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.